అక్క మరైతే రీసెంట్‌గా పాస్టర్ మాట్లాడినటువంటి మాటలు స్త్రీలకు సంబంధించి అంటే మల్లెపూలు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళని చాలా తీవ్రమైన వ్యాఖ్యలతో యాహ్! మాట్లాడుతున్నటువంటి ఆయన మాటల గురించి మీరేమంటారు? ఏమంటాను మొదట ఖండించడం కన్నా ముందు ఆ పాస్టరు సాలిం రాజు అతనికి నేను ఆర్ఐపి చెప్తున్నాను. హ్మ్. రెస్ట్ ఇన్ పీస్ అయ్యా నువ్వు. ఎందుకంటే అక్కడికే వెళ్ళి మీ బోధలు ఏమన్నా ఉంటే అక్కడ చేసుకోండి. సో డైరెక్ట్ ఇప్పుడు పైకెళ్ళి అంతే చేసుకోమంటున్నారు. చేసుకోండి. ఎందుకు హ్మ్. తెలుసా? మహిళల్ని అరే ఒకళ్ళనా ఇద్దరినా ఖచ్చితంగా ఆల్ మహిళాస్, అది కూడా వాళ్ళ లేడీస్ పరిశుద్ధ ఆత్మని పొందిన వాళ్ళు మాత్రమే పవిత్రులు. ఇంకా మిగతా అందరూ కూడా వేశ్యలే అంట. ఎట్లంటావురా నువ్వు? ఎట్లంటావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆడవాళ్ళని మీరు వేశ్యలు అంటారా? పూలు పెట్టుకున్న వాళ్ళందరూ వేశ్యలా మీకు? అసలు ఒక పువ్వు గురించి నీకు తెలుసా? అసలు తెలుసా? ఇక వర్ణిస్తా కూర్చోవాలి. అంటే ఇక్కడ విషయం ఏంటి తెలుసా? హిందువుల్ని టార్గెట్ చేసిండ్రు. టార్గెట్ చేసి ఒక్కొక్కళ్ళని ఎలా గుచ్చితే ఇక్కడ ఫైటింగ్ అవుతుంది, వీళ్ళు బయటకు వస్తారు, వీళ్ళందరినీ మనం బ్లేమ్ చేద్దాము అని రెడీగా కంకణం కట్టుకొని కూర్చున్నారు. హిందూ ధర్మంలో దేవుడికి ఒక భక్తితో పువ్వుని సమర్పించుకుంటే అక్కడ మేమే ఉన్నాము, భగవంతుడి పాదాల చెంత చేరాము అని సంతృప్తి పడతాం. ఆ పువ్వుల్ని మీరు కించపరిచారు. అందున ఒక స్త్రీమూర్తి ఐదోతనం అంటారమ్మా. ఐదోతనం పూలు, గాజులు, బొట్టు, పసుపు, కుంకుమ ఇవన్నీ మనం పెట్టుకోవడానికి మనకు శాస్త్రాల్లో ధర్మాల్లో ఉంది, పెట్టుకుంటాము. ఈ పెట్టుకున్న విధానాన్ని వాళ్ళు ఎలా తప్పుపడతారు?